సినీ నటుడు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు రాచకొండ పోలీసులు. జల్పల్లోని ఆ ఇంటికి కాసేపట్లో పోలీసులు వెళ్లనున్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు గన్ను సీజ్ చేయనున్నారు. 3 రోజుల పాటు మోహన్ బాబు మంచు మనోజుల మధ్య జరిగిన గొడవల్లో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. నిన్ననే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఇక 3 రోజుల క్రిందట మోహన్ బాబు మంచు మనోజుల మధ్య జరిగిన గొడవల్లో మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యాడు. నిన్ననే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తానికి ఆయన ఇంటికైతే మరికొద్దిసేపట్లో పోలీసులు ఇంటికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్లో తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, మరికొద్ది సేపట్లో జల్పల్లి నివాసానికి పోలీసులు కూడా చేరుకోనున్నారు. మోహన్ బాబు సంబంధించి ఇప్పటికే లైసెన్స్ రివాల్వర్ సంబంధించి దాన్ని కూడా సీజ్ చేయనున్నారు. మరోవైపు మొన్న జర్నలిస్ట్ దాడికి సంబంధించిన కేసులో మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అయితే ఈ యొక్క మొత్తానికి ఓవరాల్ గా ఎపిసోడ్ లో చూస్తే మాత్రము మోహన్ బాబు స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తారని మాత్రము చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఆడియో టేపులు కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. అయితే తాను ఎందుకు దాడి చేశానో, తన ఇంట్లోకి చొరపడ్డేందుకే తను ఒక్కసారిగా మనోవేదనకు గురయ్యాను అనేది మాత్రము ప్రధానంగా ఒకవైపు సారీ చెప్తూనే మరోవైపు తనని తాను సమర్థించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్టేట్మెంట్ మాత్రం ఏ విధంగా ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇప్పటికే జర్నలిస్ట్ కు సంబంధించిన దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ మాత్రం ఇప్పటికే ఆపరేషన్ కూడా పూర్తయింది. యశోద హాస్పిటల్లో 3 గంటల పాటు సర్జరీ కూడా చేశారు. అయితే మొదటిగా 118 సెక్షన్ కింద నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత బిఎన్ఎస్ యాక్ట్ 109 కింద కేసు కూడా నమోదు చేశారు, హత్యాయత్నం కింద. అయితే ఈ యొక్క హత్యాయత్నం సంబంధించిన దానిపైనే మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే స్టేట్మెంట్ లో మాత్రము పోలీసులకు ఎలాంటి యొక్క అంశాలు చెప్తారని మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే దీంట్లో మాత్రం మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టి మీడియాను లోపలికి పిలిస్తేనే వెళ్లారు కాబట్టి ఇందులో ఎలాంటి అంశాలు చెప్తారని మాత్రం వేసి రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.